హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 46వ కీర్తన 1వ వచనం ధ్యానించుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాక్యంలో చూస్తున్నట్లుగా దేవుడు ప్రభువు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మనకు ఎప్పుడు ఆశ్రయము కావాలి అంటే మనము కష్టంలో, బాధల్లో, నిందల్లో, ఇరుకుల్లో సతమతం అవుతున్నప్పుడు మనకు ఎవరో ఒకరు తోడుగా ఆదరించేవారు ఉండాలి, సహాయము చేసేవాళ్ళు ఉండాలి, ఆశ్రయం ఇచ్చే వాళ్ళు ఉండాలి. అయితే మనకు ఏ ఒక్కరు సహాయము చేయరు, ఆదరించరు, ఓదార్చరు. మనకు దేవుడే ఆశ్రయమునై ఉన్నాడు, మనకు దేవుడే దిక్కై ఉన్నాడు, మనకు దేవుడే తోడుగా నీడగా ఉన్నాడు. దేవుడే మనకు ఆపత్కాలముల, కష్టకాలముల మనకు ఆశ్రయముగా, దుర్గముగా మనతో ఉండి మనకు సహాయము చేసే దేవుడు మన ప్రభువు, మన దేవుడు. మనము ఇంటి చుట్టూ ఏ విధంగా అయితే భద్రత కొరకు కాంపౌండ్ ఉంచుకుంటామో, అయితే మన చుట్టూ దేవుడు దుర్గముగా, కంచెగా, కోటగా దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా మన ప్రభు ఆసీనుడై ఉన్నాడు. మన ప్రభు గొప్ప దేవుడు. ఆ దుర్గమును దాటి ఏ ఒక్కరు, ఏ శత్రువు కూడా మన దగ్గరికి రాలేరు. ఎప్పుడైతే మనము దేవునిగా దిక్కుగా ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే మనము దేవుడు దిక్కుగా ఎంచుకుంటామో, దేవుడు మాత్రమే మనకు సహాయకుడై ఉండి, నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉండి, ఆశ్రయ దుర్గముగా మనకు తోడుగా ఉండి కాపాడే దేవుడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీరు తండ్రి ఆశ్రయముగా, దుర్గముగా మాకు తోడై ఉన్న దేవుడు తండ్రి నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆపత్కాలంలో మీరు సహాయం చేసే దేవుడు, కాపాడే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. మీరే తోడుగా ఉండి కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.